అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట. గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశం, నీకు సమస్య వచ్చినప్పుడు ఈ 3 వ్యక్తులను గమనించు అని తెలుసుకుందామా? ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు రావడం సర్వసాధారణం. కష్టం వచ్చిన సమయంలో మనిషి ఎలా ఉంటాడన్న దాన్ని బట్టే అతని జీవన గమనం ఆధారపడి ఉంటుంది. అందుకే సమస్యలు ఎదురైన సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతుంటారు. గీతలో కూడా ఇందుకు సంబంధించి శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. జీవితంలో సమస్యలు వచ్చిన సమయంలో ఖచ్చితంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. సమస్యల్లో పడేసిన వారిని, మిమ్మల్ని ఎవరైతే సమస్యలకు గురి చేస్తారో వారిని ఎప్పటికీ మరిచిపోకండి. మనకు మంచి చేసిన వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంత ఉందో, మనకు ద్రోహం చేసిన వారిని, మనల్ని మోసం చేసిన వారిని, సమస్యల్లో పడేసిన వారిని కూడా అంతే గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ఎల్లప్పుడూ వారితో జాగ్రత్తగా ఉండండి. వారిని వీలైనంత వరకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నం చేయండి. సమస్య వచ్చిన సమయంలో మిమ్మల్ని వదిలేసిన వారిని, సమస్య వచ్చిన సమయంలో ఎవరైతే మిమ్మల్ని వదిలేస్తారో వారిని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వారు మీ వారు కాదని, పరాయి వారని అర్థం. అంతా బాగున్నప్పుడు మీ వెన్నంటే నిలిచేవారు కాదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో ఉన్నవారే మీవారు అనే సత్యాన్ని గుర్తించండి. తోడుగా ఉన్నవారిని, మీకు సమస్యలు వచ్చిన సమయంలో మీ వెన్నంటే ఎవరు ఉంటారో వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. వీరే మీకు నిజమైన ఆప్తులు అని అర్థం చేసుకోవాలి. సమస్య వచ్చిన సమయంలో ఎవరైతే మీ వెన్నంటే నిలిచి మీకు ధైర్యాన్ని ఇస్తారో, ఎవరైతే మీకు భరోసా కల్పిస్తారో వారే మీకు అసలైన మిత్రులు, సన్నిహితులు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై గోవింద.